దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీలో 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన రెండో రాష్ట్రం ఏపీ అని తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మరిదశ విప్లవాన్ని ఏపీ నుంచి మొదలు పెడుతున్నామన్నారు. స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవ వేడుకలకు 100 రూపాయలు, 10,000, 250 రూపాయలను 25,000కు పెంచి ఎన్డీఏ చిత్తశుద్ధిని చూపించిందని పవన్ వెల్లడించారు. గ్రామ సభలు అంటే సమావేశాలు కాదని గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవడమని పేర్కొన్నారు. గ్రామ సభల్లో అందరూ పాల్గొనాలని, దిగ్విజయం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో గ్రామాల అభివృద్ధి చేసి చూపుతామని పవన్ పేర్కొన్నారు. గ్రామ సభల్లో అలాగే ప్రతి పంచాయతీకి ఒక యూనిక్ గుణం ఉంటుంది, ఒక ప్రత్యేక గుణం ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నం ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ, మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్నంలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి, దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ పార్ట్. దీంట్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు పాల్గొనాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది. గత ఎన్నికల్లో రాష్ట్రం కోసం మీరు ఎలా తరలి వచ్చారో, రాష్ట్ర మీ బాధ్యతగా చేపట్టి ఎన్నికల్ని ఎలా తరలి వచ్చారో, ఈ గ్రామ సభలకు కూడా రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న యువత, పక్క రాష్ట్రాల్లో ఉన్న యువత, మహిళలు మీరు పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మహిళలకి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రెసిడెంట్ ముర్ముర్ గారు కూడా విలేజ్ పంచాయతీ నుంచే వచ్చారు, సర్పంచ్గానే ఎదిగారు. ఈ రోజున ఆవిడ ప్రెసిడెంట్ అయ్యారు. అందుకని మహిళలు ఈ 1/3 సాధికారత